Alrighty, here we go. And what is your name? Harita. Harita? Alrighty. So, on the count of three, we're going to sing to Harita. 1, 2, 3. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Harita. You go, girl. Happy birthday to you. And many more. Happy birthday. Hope you enjoy your cupcake. No problem. హలో వండర్ఫుల్ వరల్డ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మై బర్త్డే స్పెషల్ వ్లాగ్ అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ వంట చేస్తారంటే ఈరోజు అదే స్పెషల్. ఏం చేస్తారో చూద్దాం. ఏం చేయబోతున్నావు మరి? ప్రెసెంట్ ఏం చేస్తున్నావు? అన్ని సెట్ చేసుకున్నావుగా. సేమియా పాయసం చేస్తాను. యుద్ధానికి సిద్ధమా మరి? ఎప్పుడు వంటగదిలోకే రారు, అసలు వంట ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అన్నమాట. ఎలా చేస్తారో మనం కూడా చూసేద్దామా మరి? చూడండి చూడండి, యుద్ధానికి రెడీ. నాతో వచ్చేదెవరు? స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ 7లో పెట్టుకుందాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒక స్పూన్ నెయ్యి వేసి, నెయ్యిలో ఆల్రెడీ పక్కన పెట్టుకున్న జీడిపప్పు తర్వాత కిస్మిస్ వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. వన్స్ నూనె కాగిపోయిన తర్వాత ఏం చేద్దామంటే, నూనె కాదు అది నెయ్యి. అదే నెయ్యిలే. అంటే ఫస్ట్ టైం కదా, ఇది దగ్గర నుంచి అయితే దూరం చేయాలి. నార్మల్గా వేసే ఏం కాదు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. సో కనిపిస్తుంది కదా, అలాగా ఫస్ట్ అయితే మనం నూనెలో ఇది వేయించుకుంటున్నాం. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే కొంచెం ముందర కిస్మిస్ వేయాలి. నూనె కాదు నెయ్యి. అదే నెయ్యి. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? చూసా కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇప్పుడు కిస్మిస్ వేసేసుకుంటే, సో ఇప్పుడు 3లో పెట్టాను మాడిపోకుండా. సో అయిపోయినాయి కాబట్టి ఓన్లీ ఒకటే వచ్చేలా తీయి. అందులోనే సేమియా వేయించుకోవాలి కదా. సో ఫ్లేవర్ కోసం ఇందులో సేమియా వేయించుకుంటామా? మామూలుగా నేతిలో వేయించుకోవాలి కదా. ఓకే, మరి ఏం తెలియకుండా చేసేస్తానన్నా. జై యూట్యూబ్ తల్లి. చెఫ్ ఏదో చెప్తాడులే కానీ. ఓ వారేవా చెఫ్ ఫాలోవరా నువ్వు? వారేవా చెఫ్ వండటం రాదు కానీ వారేవా చెఫ్ విస్మయ ఫుడ్స్ అన్ని ఫాలో అవుతుంటుంది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. ఇప్పుడు ఇంత 1 కప్ సేమియా వేసుకుందాం. దీన్ని కూడా పాడవకుండా ఉండడానికి అలాగా కలుపుతూనే ఉంటాం. అంటే మాడిపోకుండా ఉండడం. వంట ఫస్ట్ టైం చేయడం వల్ల రకరకాల బూతులన్నీ వచ్చేది. పాడవడం, నూనె, అసలు సేమియాలో నూనె వేయం, నూనె అన్ని వస్తున్నాయి. రావడం 2 నిమిషాలు లేట్ అయితే ఆ నూనె వేసేవాడిని. చాలా కంట్రీలో ఉన్నావు బేట. తర్వాత తెలిసింది నెయ్యి వేయాలని చెప్పి. ఎందుకు ఈయన కనిపెట్టారు? ఏదో ఒకటి కనిపెట్టచ్చు కదా. సరే సర్లే. ఇప్పుడు 1 కప్పు మిల్క్ వేద్దాం వేగుతున్న సేమియాలో.
బిగినెస్ మిస్టేక్, ఒక కప్ సరిపోలేదు, ఇంకొక కప్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ వీడియో వైరల్ చేసి నన్ను పెద్ద చెఫ్ అని గట్రా చేసేయకండి. ఇది నార్మల్గా ట్రైల్ కోసం చేస్తాను అంతే, నాట్ ది చెఫ్. చూసారు కదా, సేమియా దాదాపుగా బాయిల్ అయిపోయింది. సో ఇప్పుడు షుగర్ వేసేసుకుందాం. సో షుగర్ మీ ఇష్టం ఎంతని. నేనైతే తక్కువ వేస్తున్నా షుగర్, ఎందుకంటే మేము మామూలుగా కొంచెం తక్కువ తింటాం షుగర్, ఐ మీన్ స్వీట్. బట్ మీ ఇష్టం, మీరు బాగా తింటానంటే ఎక్కువ వేసుకోవచ్చు. స్మెల్ అయితే అప్పుడు అదిరిపోతుంది. నేనన్నీ వంట చేసిందంటే. బాయిల్ అవుతుంది బాగా, షుగర్ కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం పిసరంత పొడేద్దాం. సో ఎంత వేస్తున్నాను అంత ఎక్కువ వేయట్లేదు. పాలు పొంగిపోతున్నాయి, సో కలుపుతూ ఉండాలి. క్లైమాక్స్కి వచ్చింది కాబట్టి ఇంకా ఫస్ట్ నుంచి ఇదే వెయిట్ చేస్తున్నాను, ఇప్పుడు వేద్దామని చెప్పి అది కూడా వేసేద్దాం. సో డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం ఇందులోకి వేసేస్తున్నాను. సో ఆల్రెడీ కొమ్మలు ఆడిపోతుంది, ఆకలి వేసేస్తుంది చూస్తుంటే. కానీ మనకు కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి కదా, అందుకు ఫస్ట్ దేవుడికి పెట్టి పూజ చేసి అంత అయ్యాక బౌల్లో వేసుకుని ఆమాం. ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు మా ఆయన నా కోసం తయారు చేసిన సేమియా పాయసం టేస్ట్ చేద్దాము. అసలు ఎలా చేశారో టేస్ట్ చేసి అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెప్తాను. బాగుంది, స్వీట్ ఎక్కువ లేకుండా. ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. టెంపుల్ అయితే వీడియో తీయడం అలౌ చేయరు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఆఫ్టర్నూన్ కూడా తనే చేస్తారంట. ఏం చేస్తారో కూడా చూపిస్తాను మీకు. బాయ్. Happy birthday to you. Thank you. Happy birthday. Thank you. ఎలా ఉంది కేక్? బాగుందా? బాగుంది. ఈ పైన డార్క్ చాక్లెట్, ఇదంతా ఫెరరో రోచర్. ఓకే. థ్యాంక్ యూ. నేను తినిపిస్తా కదా. మీకు కూడా నా తరఫు నుంచి కేక్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి సిద్ధమా? నేనైతే సిద్ధం చేసుకున్నా. పక్క నుండి ఎలాగో హెల్త్ అయిపోద్ది, నా చేయడం రాదు కాబట్టి. బట్ ఏదో ఒకటి నేను నా చేతులతో వండిద్దామని నా ప్రయత్నం కాబట్టి లెట్స్ సీ. స్టే ట్యూన్. అంతా ఎట్లా పెట్టినా ఫస్ట్ అయితే ఆలివ్ ఆయిల్ వేస్తున్నా. ఇది ఓన్లీ వీటికి నూడిల్స్ చేసుకోవడానికి, ఫ్రైడ్ రైస్కి అని చెప్పి తీసుకున్నాము. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చికెన్ ఫ్రై చేయడానికి పనిచేస్తుంది. ఎగ్స్ లైట్గా సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నా. ఫస్ట్ ఇది స్క్రాంబుల్ చేసుకుందాం. నాకు చేయనివ్వట్లేదు, నాకు చేయడం రాదు. ఏదో చేస్తాను. ఇవి ఒక 3 eggs స్క్రాంబుల్ చేస్తాం అన్నమాట.
ఇప్పుడు రైస్ వేసాను ఇందులోకి. రైస్ అంటే ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. రైస్ వేసేస్తారంట. ఫ్రైడ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేస్తే ఫ్రైడ్ రైస్ అయిపోదా? కొద్దిగా ఆయిల్ వేస్తున్నాం. ఇది వేసేసి ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసేసాము పెద్ద బౌల్లోకి. చిప్పటి సౌండ్ కూడా వస్తుంది. వీడియోస్ షార్ట్స్ లో చూసి మా హస్బెండ్ తెగ పని చేసేస్తారని అనుకుంటున్నారు చాలా మంది. అసలు ఏం చేయరు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఫస్ట్ టైం చేయడం వల్ల ఎలా గరిచి తిప్పాలో కూడా రావట్లేదు. కొంచెం తగ్గి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఇందాక తీసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అది మళ్ళీ స్క్రాంబుల్డ్ ఎగ్ ఇందులోకి వేసేస్తున్నాను. సో ఫ్లేవర్ అంతా దీన్ని కలుపుకుంటుంది. ఇప్పుడు సో సాల్ట్, పసుపు, కారం అన్నీ కలిపిన మిశ్రమం ఇది. ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేస్తున్నాను. రైస్ ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి పెట్టాము. సో ఇప్పుడు ఉడికిపోయిన రైస్ ఉంది కదా, అది వేసేస్తున్నాను ఇందులో. చెప్పినట్టే కలుపుతుంది. అయిపోవచ్చింది. అప్పుడప్పుడు ఛాన్స్ ఇవ్వాలి, ఇలా బయటకు కూడా, లేకపోతే గొడవ లేకపోతే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? మేమైతే మసాలా గట్ట ఏం వేయట్లేదు, చాలా సింపుల్ గా చెప్తున్నా అనమాట. తినకి ప్రాసెస్ అంతా తెలీదని. వెనిగర్, సోయా సాస్ ఇప్పుడు ఇది వేసి కలిపేసుకుందాం. మళ్ళీ ఛాన్స్ ఇద్దాం. కానీ వంట రాదన్నట్టుగా అసలు ఒప్పుకోరు. ఎన్నో వచ్చు కదా, అప్పుడు వంట వండడం కూడా వచ్చినట్టే. ఎలాగెలాగా కొత్తిమీర వేసుకుని దించేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. సో మొత్తానికి ఈరోజు లంచ్ కూడా నేను ప్రిపేర్ చేశాను. సో ఏకదమ్ పర్ఫెక్ట్ ఉంది, మనం చేసినట్టే ఉంది. మీరు కూడా ట్రై చేసుకుని ఎలా ఉందో చెప్పండి. ఇలా ఎంత పడితే అంత మట్టుకు అస్సలు వేసుకోవద్దు. పక్కన ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మాకు ఈ రోజు నేను తినలేను, తను కూడా తినలేరు అనమాట. బాగుంటే కామెంట్ పెట్టండి, బాగోలేకపోతే ఫుడ్ ఎవరికి పెట్టండి. నా పేరు మాత్రం చెప్పొద్దు. కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసుకుని దించేసుకుందాం. ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టేస్ట్ చూడడమే. ఒకసారి టేస్ట్ కూడా చూసేద్దాం. ఈ ప్రయోగం నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. డోంట్ ట్రై దిస్ ఎట్ హోమ్. ట్రై చేస్తే మా పేరు చెప్పకండి, మీరు ట్రై చేసుకోండి. బాగుంది, బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే ఈవినింగ్ అయితే అరౌండ్ 7:30 ఆ టైంకి డిన్నర్కి రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. రెస్టారెంట్ నేమ్ వచ్చేసి ఎక్వేరియం. ఈ రెస్టారెంట్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఓప్రీ మిల్స్ మాల్ దగ్గర ఉంది. న్యాచురల్లీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఒకసారి అయితే ట్రై చేయండి. మేమైతే ఫస్ట్ టైం వెళ్ళటం. అండర్ వాటర్ డైనింగ్ ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ. అంబియన్స్ అయితే చాలా బాగుంది. మేము ఆర్డర్ చేసుకున్న ఫుడ్ వచ్చేలోపు రెస్టారెంట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఫుడ్ వచ్చాక
ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసి మేమైతే ఇంటికి వచ్చేసాం. వచ్చేస్తుంది హ్యాపీ బర్త్డే అని ఉంది అక్కడ. అది బర్త్డే అలా జరిగింది. ఇంకా కప్ కేక్ ఫెస్టివల్ పడుతుంది. వీడియో ఎలా అనిపించింది మీకు? నచ్చితే ఒక లైక్ వేసుకొని కమెంట్ చేయొచ్చు కదా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.